ఇదండి మూరీ పకోడీ స్నాక్ రెసిపీ అండి. కరకరలాడుతూ చాలా బాగా వచ్చింది. మీరు చేసి రుచి చూడండి. మీకు గనక వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి. మా వీడియోలు చూస్తున్నందుకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు డిఫరెంట్గా బొరుగులతో పకోడా చేసుకుందాం. 4 కప్పుల బొరుగుల్ని శుభ్రంగా కడిగేసుకోవాలి. అరకప్పు ఎండు బఠానీలని నైటే నానబెట్టేసుకోవాలి. ఈ కూరగాయలన్నీ తరిగేసుకోవాలి. ఈ విధంగా కడిగేసిన బొరుగుల్ని ఒక బౌల్లోకి పిండేసుకోవాలి. ఈ విధంగా బొరుగుల్ని పిండేసుకోవాలి. ఇప్పుడు ఒక జార్ తీసుకొని శుభ్రంగా కడుక్కున్న ఈ బఠానీలు వేసేసుకోవాలి. ఇప్పుడు దీనిలో పచ్చిమిర్చి, సోంపు 1 స్పూను, జీలకర్ర 1 స్పూను, సాల్ట్ చూసి వేసుకోవాలండి. ఇవి ఉప్పు బొరుగులు కొద్దిగా వేసుకోవాలి. అల్లం ముక్క వేసి కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసేసుకోవాలి. ఈ విధంగా గ్రైండ్ చేసేసుకొని బొరుగుల్లో వేసేసుకోవాలి. ఇప్పుడు దీనిలోకి ఒక అరకప్పు బియ్యపిండి వేసేసుకోవాలి. తరిగిన కొత్తిమీర ఒక అరకప్పు, ఒక 2 ఉల్లిపాయలు తరిగి వేసేసుకోవాలి. ఇదంతా బాగా కలిపేసుకోవాలి. ఈ విధంగా కలిపి మూత పెట్టి ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేసుకోవాలి. ఇదంతా బాగా నాని మెత్తబడుతుంది. ఇప్పుడు దీనిలో ఒక 1/2 స్పూన్ వేయించిన ధనియా పొడి, ఒక 1/4 స్పూన్ గరం మసాలా పొడి వేసి కలిపేసుకోవాలి. పిండి బాగా మెత్తబడిందండి. ఈ విధంగా కలిపేసుకొని ఇప్పుడు పకోడా వేసేసుకుందాం. కడాయి పెట్టి ఆయిల్ వేసి ఆయిల్ బాగా కాగాక పకోడా వేసేసుకోవాలి. పిండి బాగా గట్టిగా ఉందండి, క్రిస్పీగా వస్తాయి. మెత్తగా కావాలంటే కొద్దిగా నీళ్లు కలిపేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసేసుకోవాలి. వెంటనే కదపకూడదు, కొంచెం వేగనిద్దాం. ఇది వేగింది, ఇప్పుడు తీసేసుకోవాలి. ఇది వేగిపోయింది, తీసేసుకోవాలి. బాగా కరకరలాడుతూ వచ్చిందండి. ఇంకొక ట్రిప్ వేసేసుకుందాం. ఇది కూడా వేగిపోయింది, తీసేసుకోవాలి. అన్నీ ఇదే విధంగా వేసేసుకోవాలి. అయిపోయిందండి. ఈ విధంగా కరకరలాడుతూ వచ్చింది. చాలా చాలా బాగుంటుంది. ఇదండి బొరుగులతో పకోడీ, మూరీ పకోడీ. కరకరలాడుతూ చాలా బాగా వచ్చిందండి. చాలా బాగుంటుంది స్నాక్ రెసిపీ.